నల్గొండ జిల్లా కలెక్టర్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సీరియస్. నల్గొండ జిల్లా కలెక్టర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా వ్యవహరిస్తుంది. బీఆర్ఎస్ సర్పంచ్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలవకుండా బిల్లులు విడుదల చేయొద్దని మీరు మాట్లాడిన అన్ని రికార్డింగ్స్ మా దగ్గర ఉన్నాయి. చట్టపరంగా పని చేయకపోతే రికార్డింగ్స్తో సహా మీ మీద ఫిర్యాదు చేయాల్సి వస్తుంది. పోలీసు ఉన్నతాధికారులు బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టాలని తమ కింది స్థాయి అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. మీరు ఒకరిపైన కేసు పెడితే 1000 మంది పోలీస్ స్టేషన్కు వస్తారు. చట్టానికి లోబడి పని చేయకుండా కాంగ్రెస్ మంత్రి చేపట్టినట్లు నడుచుకుంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. పనిచేస్తే నిధులు ఇవ్వం, టీఆర్ఎస్ సపోర్ట్ చేసిన కాంట్రాక్టర్లకు మేము బిల్లులు ఇవ్వాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. కలెక్టర్ గారు నిబంధనల ప్రకారం పనిచేయడం నేర్చుకోను. ఒక ఐఏఎస్ ఆఫీసర్వి, సివిల్ సర్వెంట్వి చట్ట ప్రకారం నడవడం నేర్చుకోవాలి. మంత్రి ఎట్లాగో సోయి లేకుండా ఉంటాడు. ఎప్పుడు నల్గొండ మంత్రి ఎప్పుడు కూడా అందరుండే పద్ధతిలో ఉండలేడు. పొద్దుగాల నుంచి ఆయన ఏం చెప్తే అదే చేస్తారు కనుక అనుకుంటే జిల్లా కలెక్టర్ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పేరు పెట్టి అడిగి మీరు టీఆర్ఎస్ పార్టీ అని అడిగి పనులు చేస్తున్నట్టు కనబడుతూ ఉంది జిల్లా కలెక్టర్. నేను జిల్లా పోలీస్ అధికారి కూడా చెప్తా ఉన్నా, కింది స్థాయి పోలీసుల మీద మీ నియంత్రణ తప్పుతుంది, మీ పట్టు తప్పుతుంది. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నట్టు కనబడుతుంది. వాళ్ళని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే. చట్టాన్ని మా చేతిలో తీసుకుంటాం, మా ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెడతాం, తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లలో పెడతామంటే కుదరదు. నేను ఇక్కడి నుంచి చెప్తా ఉన్నా, మీరు ఒక్కరిని పిలిస్తే 1000 మంది వస్తారు పోలీస్ స్టేషన్. మీరు జైలులకు పంపి ఆపలేరు. నల్గొండ జైలు ఒకటే పూటలు నింపేస్తాం పిచ్చి పనులు చేస్తే. ఇది పోరాటాల జిల్లా, 100 ఏళ్ల క్రితమే తిరుగుబాటు చేసిన జిల్లా.